ఎంతమంది సమ్మర్ హాలిడేస్లో అష్టాచమ్మ ఆట, డాడీ ఆట, ఇంకా ఏంటి పులి మేక, గచ్చనకాయలు, చింతపిక్కలాట ఎంతమంది ఆడుంటారు? నేనైతే నా చిన్నప్పుడు నాకు టైంపాస్ అదే. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఫోను, ల్యాప్టాపు, లేకపోతే ట్యాబ్ ఒకటి, టీవీ. ఇవి చూడడం వల్ల వచ్చే నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు, కానీ అవి ఆడడం వల్ల వచ్చే నాలెడ్జ్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. బ్రెయిన్ మంచి షార్ప్గా పనిచేస్తుంది అవి ఆడడం వల్ల. ఎవరినైనా ఓడించాలని కూడా మనం అష్టాచమ్మ ఆటలోనే నేర్చుకోవచ్చు. ఎవరి దగ్గర ఎలా గెలవాలి, ఎత్తులు ఎలా వేయాలన్నది. ఈ చింతపిక్కలాట ఇవి అంటారా, మన బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి బాగా పనిచేస్తాను అనమాట. కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఫోన్ ఒకటి, చెప్పాను కదా ఇప్పుడు టీవీ ఒకటి, మొబైల్ ఒకటి, అదే ఈ ల్యాప్టాప్ ఒకటి, ఇలాంటివి వాళ్ళకి చాలా ఇచ్చేస్తూ పేరెంట్స్ ఏడుస్తున్నారు కదా ఇచ్చేద్దాం వాళ్ళ అనుకుంటున్నా తప్ప కానీ వాళ్ళు బ్రెయిన్ మొద్దుబారిపోతుందని ఎవరికైనా తెలుసా? ఎంతమంది ఎన్ని గేమ్స్ ఆడారు నాకు కామెంట్ చేయండి.